అమ్మ, తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఈ తులారాశి వాళ్ళకి మానసిక ప్రశాంతతని పెంపొందించుకోవాలి. నూతన నిర్ణయాలు తీసుకునేటప్పుడు వృత్తిపరమైన అభివృద్ధి కొరకు చేసే ప్రయత్నాల్లో కొత్త వ్యక్తుల యొక్క కలయిక, వాళ్ళు మీతో కలిపి కొన్ని కొత్త ప్రాజెక్ట్స్ చేయడానికి ముందుకు రావడం, దానివల్ల మీ యొక్క గుర్తింపు గౌరవం పెరగడం, ముఖ్యంగా మీ ఆత్మీయులైన వ్యక్తులు మీకు సహకరించడం, తోబుట్టువులు కావచ్చు, అలాగే మీకు ఆత్మీయులైన పెద్దలు ఎవరైనా సహకారం వల్ల వృత్తిపరమైన అభివృద్ధి కొరకు మీరు చేసుకునే నిర్ణయాలు కూడా చాలా వరకు ఆనందంగా ఉంటాయి. అలాగే మీకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, కమ్యూనికేషన్ బాగుంటుంది. కొత్త వ్యక్తులతో కలిపి ఈ రోజున ఉత్సాహంగా గడపడానికి అనుకూలమైన సమయంగా కూడా దీన్ని మనం భావించవచ్చు. బ్యాంకింగ్ రంగంలో ఉండే వాళ్ళకు కూడా చాలా అనుకూలమైన సమయంగా, కొత్త వ్యక్తుల పరిచయాలు ఏర్పడే రోజుగా కూడా మనం ఈ రోజును భావించవచ్చు. వృశ్చిక రాశి. అమ్మ, వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృశ్చిక రాశి వాళ్ళకి సంఘంలో గుర్తింపు, గౌరవం, మైత్రి బంధాలు పెంపొందించుకోవడం, మీ సేవకి గుర్తింపు గౌరవం లభించడం, అలాగే తండ్రితో మీకు మంచి అనుకూలమైన సమయం ఏర్పడడం అనేది మొదలైన వాటికి అవకాశం ఉంది. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి, కుటుంబ సభ్యులతో అనుకూలంగా గడుపుతారు, విందు వినోదాల్లో పాల్గొంటారు. ముఖ్యంగా మీ భాగస్వామితో కలిసి, మీ యొక్క సంతాన వర్గంతో కలిపి ఈ రోజున చాలా ఉత్సాహంగా గడపడం, కొత్త ప్రదేశాలకు వెళ్ళడం, ఆధ్యాత్మిక ప్రదేశాలను దర్శించడం, ఆధ్యాత్మిక వ్యక్తుల యొక్క ఆశీస్సులు తీసుకోవడం, మానసిక ప్రశాంతతను పెంపొందించుకునే దిశగా కృషి చేయడం. ఖర్చులు అనేవి అధికంగా ఉన్నప్పటికీ అది కుటుంబానికి సంబంధించిన ఖర్చులు కనుక మీకు సంతోషంగా, ఉత్సాహంగా ఉండే అవకాశం లాంటిది కనబడుతుంది. అయినప్పటికీ వాహనాలు నడిపేటప్పుడు కానీ, మరి మామూలుగా మీ యొక్క వృత్తిపరమైన వ్యక్తులతో కానీ వ్యవహరించేటప్పుడు ఘర్షణలకి తావు లేకుండా నిదానంగా వ్యవహరించి అనుకున్న పనులలో ముందుకు వెళ్ళగలుగుతారు. ధనస్సు రాశి. అమ్మ, ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ధనస్సు రాశి వాళ్ళ విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే, ధనస్సు రాశి వాళ్ళకి ముఖ్యమైన వ్యవహారాల్లో వ్యక్తుల మీద విజయ సాధన కొరకు ప్రయత్నాలు చేస్తారు. ప్రత్యర్థులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేసినా కూడా మీరు సానుకూలంగా స్పందించి అనుకున్న ఫలితాలు పొందడానికి ప్రయత్నం చేస్తారు. ఆరోగ్య సంబంధమైన ఖర్చులకి, అలాగే న్యాయపరమైన వాటి గురించి సంబంధించిన ఖర్చులకి అవకాశం కనబడుతుంది. రుణాలు ఏదైనా ఉన్నా చక్కగా వాటిని తీర్చేయడం, అలాగే నూతన నిర్ణయాలు తీసుకోవడం, అధిక శ్రమ, ఒత్తిడితో అనుకున్న పనులలో విజయం సాధించడం, దానివల్ల మీకు వ్యక్తిగత ఆకర్షణ, ఆనందం పెరగడం, చక్కగా మాట్లాడుతూ ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటూ మీ యొక్క భాగస్వామి యొక్క సహకారంతో అనుకున్న పనులలో విజయాన్ని సాధించడానికి అధికంగా కృషి చేస్తారు. బంధువర్గంతో కలిపి చక్కని చర్చలు చేయడానికి అవకాశం ఉంది. మీడియా రంగంలో ఉండే వాళ్ళకు కూడా అనుకూలమైన సమయమే అయినప్పటికీ, శత్రువులు ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేసినా వారి మీద మీరు విజయాన్ని సాధిస్తూ ముందుకు వెళ్ళే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి.